కొర్రమీను చేపల వేపుడు అండి. కొర్రమీను చేపల వేపుడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కొర్రమీను చేప ముక్కలు 1/2 కేజీ, నిమ్మరసం 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్లు, గరం మసాలా పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, చింతపండు గుజ్జు 1/2 కప్పు. కొరమీను చేపల వేపుడు కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి. బోల్డ్ అని ఉన్నాయి. మరి టేస్ట్ కూడా అంతే యమ్మీగా ఉండబోతుంది. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎస్ షెఫ్, నిజంగానే చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో కొరమీను చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఇది ఎప్పుడు కూడా మనం ఫ్రెష్ చేపనే తీసుకోవాలి, అంటే లైవ్ చేపని తీసుకొని కట్ చేసుకోవాలి. దీన్ని చాలా టేస్టీగా వస్తుంది అండ్ అద్భుతంగా ఉంటుంది. సో మనం ప్రాసెస్లో వెళ్దామండి. సో దీనికోసమే ఆఫ్ కోర్స్ మళ్ళీ మనం మ్యారినేషన్ కూడా చేసుకోవాలి. చేప ముక్కలకి ప్యాన్ వేడెక్కేలోగా మనం మ్యారినేట్ చేసుకోవచ్చు. సో నూనె వేస్తున్నాను. ఈ చేపల వేపుడు కోసమని నూనె పెట్టుకున్నాం. చేప ముక్కలు మంచిగా మన కోసం రెడీగా ఉన్నాయి. సో ఈ చేప ముక్కలకి ఏం చేద్దామంటే మనం నిమ్మరసం పట్టించాలండి. సో జనరల్గా మనం పులుసు అది చేసేటప్పుడు అయితే ఇలా నిమ్మరసం వేయాల్సిన పని లేదు, బట్ వేపుడు చేసేటప్పుడు నిమ్మరసం వేయాలి. సో ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి చేప ముక్కలు విరిగిపోకుండా వస్తాయి అనమాట. పులుసు చేసేటప్పుడు మనకు ఆల్రెడీ దానిలో పులుపు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా మనం గ్రేవీలో వేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనం దీన్ని ఇలా నిమ్మరసం మంచిగా చేప ముక్కలు పట్టించి, అలాగే దీంతో పాటు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. సో పసుపు వేస్తున్నాను. సో వేపుడు కాబట్టి మనం తిప్పడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విరగకుండా ఈ టెక్నిక్ యూజ్ చేస్తున్నాం. చిన్న సజెషన్. అలాగే దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా మనం వేసుకోవాలి. సో పసుపు అలాగే ఉప్పు వేసి మంచిగా ఈ చేప ముక్కలకి ఈ ఉప్పు, పసుపు, లెమన్ జ్యూస్ వీటన్నిటిని పట్టించాలి. సో పట్టించాక మనం ఏం చేస్తామంటే దీన్ని మనం ఒకసారి వేయించుకుంటాం. షాలో ఫ్రైలా చేసుకొని మనం ప్రాసెస్లో వెళ్దామండి. ఓకే. సో నూనె కూడా వేడెక్కింది. నూనె వేడెక్కింది. సో ఇప్పుడు మనం చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా మనం ఈ నూనెలో వేసేద్దాం. ఒక్కొక్క ఫిష్ టైప్ ఒక్కొక్క వెరైటీ ఆఫ్ టేస్ట్ ఉంటుంది అనమాట. కొరమీను అయితే అన్నిటికంటే బెస్ట్ టేస్ట్ అని చెప్పొచ్చు. కొరమీను చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇక మన ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ కొరమీను చేపలని. ఓకే. సో ఇది మనం ఎప్పుడు కూడా తీసుకునేటప్పుడు లైవ్ చేపనే తీసుకోవాలి. ఓకే. సో దీన్ని మనం 2 వైపులా టర్న్ చేసుకొని కాల్చాల్సి వస్తుంది. ఓకే. సో కాలుద్దామండి కాసేపు. ఓకే. సో చేపలు 2 వైపులా కాల్చుకోవాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం కదా, ఒకసారి చూద్దాం మరి ఫిష్ ఎలా ఉడికింది ఏంటి అని. సో దీన్ని మనం 2 వైపు కూడా ఇలా కాల్చాల్సి వస్తుందండి. ఒకవైపు అయితే పర్ఫెక్ట్గా కుక్ ఉడికింది. ఓకే. సో మనం 2 వైపు కూడా ఇలా టర్న్ చేసుకొని చేప ముక్కల్ని వేయించుకోవాలి. సో ఈ కొర్రమీను చేపలు అనేవి ఇలా అంటే మనం వేయించేటప్పుడు కూడా మసాలాలు పెట్టి కూడా వేయించుకోవచ్చు అండి. సో అది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. సో ఇదేంటంటే మనం వేపుడు చేస్తున్నాం. సో వేపుడు కోసమని ముందు మనం ఎక్కువ మసాలానే యాడ్ చేయలేదు, సింపుల్గా జస్ట్ ఒక ఇది పెట్టామన్నమాట. అంటే పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసి నిమ్మరసం పెట్టుకున్నాం. సో ఇలా చేప ముక్కలు బాగా సో టర్న్ చేసుకొని మనం వేయించుకున్నాం. సో ఇవి మనం ఏం చేస్తామంటే తీసి పక్కన పెట్టుకుందామండి. సో ఈ మసాలా మనకి రెడీ అయినంత వరకు. సో చేప ముక్కలు మనకి పర్ఫెక్ట్గా ఇలా వేగాయి కదా. సో మనం ఈ నూనెలో నుంచి తీసి మనం ఒక గిన్నెలో వేసుకుందాం. సో ఇది వచ్చి మనం ఈ కొర్రమీను చేపలు వేపడానికి మనం ఆంధ్ర స్టైల్లో చేస్తున్నామండి. మనం ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటాం. సో ఉల్లిపాయ ముక్కలు వేసా, ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా ఇలా అదే నూనెలో సో వేయించడం వల్ల మనకి ఏంటంటే ఆ చేప తాలూకు ఫ్లేవర్ అనేవి బాగా వస్తుందన్నమాట ఈ వేపుడికి. ఓకే. సో ఈ నూనెలో పచ్చిమిరపకాయలు, చీల్చిన పచ్చిమిరపకాయలు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో పచ్చిమిరపకాయలు వేసా, అలాగే దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, అలాగే గరం మసాలా పొడి. సో ఈ మసాలాలు మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వీటన్నిటిని మంచిగా ఇలా
మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో ఉప్పు వేస్తున్నాను. సో జనరల్గా యాక్చువల్గా ఏంటంటే మనకి వేపుడు చేసినప్పటికీ కొద్దిగా చింతపండు రసం అయితే వేయాల్సి వస్తుంది. సో దీంతో ఏంటంటే ఆ పులుపు అనేది చేప ముక్కలు పట్టుకొని ఇటు అంటే ఇంకా వాటర్ యాడ్ చేయం, ఓన్లీ మనం ఈ చింతపండు కొద్దిగా ఏదైతే వేస్తాం దాంతోనే కొంచెం ఆ పులుపు ఫ్లేవర్ అనేది ఇంకా వస్తుంది. సో కొద్దిగా చింతపండు గుజ్జు కూడా నేను దీంట్లో వేస్తున్నాను. కాకపోతే దీన్ని ఎవాపరేట్ అయిపోవాలన్నమాట ఇది మనకి. ఓకే, సో ఈ చింతపండుని మనం ఇలా మంచిగా చేపలు వేసినా కూడా దానికి పట్టేసి అబ్జర్వ్ అయిపోతుంది యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఈ చేప ముక్కల్ని మనం దీంట్లో వేసేస్తాం. వేసాక నిమ్మరసం వేసినందువల్ల అసలు అది ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలని అన్నీ. సో నెమ్మదిగా టర్న్ చేయాల్సి వస్తుందండి ఈ చేప ముక్కలకి. సో ఇది వేపుడు అయినా కూడా మనకి దీనిలో ఎటువంటి గ్రేవీ రాదు. ఓకే, సో ఈ విధంగా ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకొని ఈ చేప ముక్కల్ని మనం రెండు వైపులా మసాలాలతో పాటు ఉడికించాలి. ఓకే, సో ఈ విధంగా మనకి ముక్క ముందు వేయించడం వల్ల విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే దీని పైనుంచి మనం కొద్దిగా కరివేపాకు చల్లుకొని కరివేపాకుతో పాటు కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. సో కొత్తిమీరని కూడా వేస్తున్నాను. సో చేప ముక్కలు మనకి ఆల్రెడీ వేగాయి. సో ఇప్పుడు మసాలాలు పట్టుకోవాలి ఈ చేప ముక్కలకి. సో వీలైనంత వరకు గరిటని అవాయిడ్ చేసిన, లేదంటే నెమ్మదిగా మిక్స్ చేసుకొని మనం దీన్ని 2 నిమిషాలు ఈ మసాలాలు పట్టుకోవడం కోసమని మనం మూత పెట్టి ఉడికిస్తే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ కొర్రమీను చేపల వేపుడు రెడీ అవుతుందండి. ఓకే, మూత పెట్టండి. కొర్రమీను చేపల వేపుడు రెడీ అవ్వడానికి కొంత టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. కొద్దిసేపు వెయిట్ చేసాం కదా, మరి ఒకసారి చూసేద్దాము ఎలా ఉంది ఏంటి అని. సో గుమగుమలు అయితే ఆడిపోతుందండి. సో చాలా చూడడానికి చాలా డెలిషియస్గా కనిపిస్తుంది ఈ కొర్రమీను చేపలు. దీనిలో ముళ్ళు ఉంటాయండి, కాకపోతే తినడానికి అయితే బాగుంటాయి అన్నమాట. ఓకే, సో మనకి అన్ని చేపలు ముళ్ళు లేకుండా అయితే రావు కదా, సో ముళ్ళు ఉంటాయి. మనకి కొర్రమీను చేపల వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంకా మనం దీన్ని ఆలస్యం చేయకుండా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఓకే, ఇలా మసాలాలతో పాటు సో స్పెషల్లీ సీ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కొర్రమీను చేపలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఇలా చింతపండు వేసాం దీనికి మనం, అయినప్పటికీ పులుసులా కాకుండా వేపుడులో చేసాం అనమాట. సో ఈ చింతపండు ట్యాంజీనెస్ అనేది ఈ చేప ముక్కలకి పట్టుకొని టేస్ట్ అయితే ఇంకా బాగా వస్తుంది. ఓకే, దీన్ని నేను మీకు అలానే సర్వ్ చేస్తాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ నాకు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో వేపుడులన్నీ కొద్దిగా స్పైసీగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది. సో కొర్రమీను చేపల వేపుడు అయితే రెడీగా ఉంది, మరి టేస్ట్ చేసి ఎలా ఉంది అంటే చెప్పేస్తాను. అసలు ఎస్పెషల్లీ మనం ఇక్కడ కొర్రమీను తీసుకున్నాము, చాలా టేస్టీ చేప తీసుకున్నాం. అందులోనూ చేపలలోకి చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసాం, అండ్ మ్యారినేట్ కూడా నిమ్మరసంతో చేసుకున్నాం. చాలా మందికి పులుపు అనేది చాలా ఇష్టమైన రుచి అనమాట. సో నాకు కూడా చాలా ఇష్టమైన రుచి. సో అందుకని ఇది చాలా స్పెషల్ రెసిపీ. సో ఎవరికైనా ఇలాగ కొర్రమీను చేపలు కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేపలతో డిఫరెంట్గా వేపుళ్ళు చేసుకోవాలంటే ఈ రెసిపీ చాలా బెస్ట్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి కొర్రమీను చేపల వేపుడికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కొర్రమీను చేపల వేపుడికి కావాల్సిన పదార్థాలు: కొర్రమీను చేప ముక్కలు 1/2 కేజీ, నిమ్మరసం 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్లు,
గరం మసాలా పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, చింతపండు గుజ్జు 1/2 కప్పు. కొరమీను చేపల వేపుడు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. మరోవైపు కొరమీన చేప ముక్కల్లో నిమ్మరసం, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని వేడైన నూనెలో వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టాలి. అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కలుపుకొని ముందుగా వేయించిన చేప ముక్కలు వేసి జాగ్రత్తగా మసాలాలలో కలిపి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ముక్కలకు మసాలా బాగా పట్టాక స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రుచికరమైన కొరమీను చేపల వేపుడు రెడీ.